రైట్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల పోలింగ్ వేళ కడప జిల్లాలోని పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం దళవాయిపల్లెలో ఈవీఎంలు ధ్వంసం చేశారు పలువురు వ్యక్తులు. దీంతో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో పలు వాహనాల అద్దాలు ధ్వంసమైనట్లుగా సమాచారం అందుతోంది. ఏపీలో ఎన్నికల పోలింగ్ వేళ కడప జిల్లాలోని పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం దళవాయిపల్లెలో ఈవీఎంలు ధ్వంసం చేశారు పలువురు వ్యక్తులు. దీంతో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో పలు వాహనాల అద్దాలు కూడా ధ్వంసమైనట్లుగా సమాచారం అందుతోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల పోలింగ్ వేళ కడప జిల్లాలోని పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని దళవాయిపల్లెలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. అయితే జనసేనకు సంబంధించిన ఒక ఏజెంట్ ని కిడ్నాప్ చేశారని జనసేన నేతలు అయితే ఆరోపిస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఇదంతా చేశారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి కృష్ణగొరవలూరు గ్రామంలో 160 పోలింగ్ స్టేషన్లో మార్నింగ్ ఒక ఏజెంట్ మీద దాడి చేశారని మాకు సమాచారం రావడంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇమీడియట్ గా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వాళ్ళని ఎవరైతే ఏజెంట్స్ ని వాళ్ళని అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడంతా కూడా ఏర్పాటు చేసింది. పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. అలాగే ఏజెంట్స్ కూడా వాళ్ళు మళ్ళీ అపాయింట్ చేసుకోవడం జరిగింది కాబట్టి సో ఇబ్బంది లేకుండా పోలింగ్ కంటిన్యూ అవుతుంది. దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీని అంతా కూడా మన డిఎస్పీ గారు వారు. రైట్ ఎన్నికల వేళ కడప జిల్లాలోని ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్ చెప్పండి సుదర్శన్, మొత్తంగా ఏదైతే కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట మండలంలోని దళవాయిపల్లెలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈవీఎంలను ధ్వంసం చేయడమే కాదు, ఒక జనసేన ఏజెంట్ ని కూడా కిడ్నాప్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాంతోపాటు బయటి వాహనాలను కూడా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సుదర్శన్? సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒకవైపు అధికారులు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాము, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని 2 రోజుల నుంచి ఊదర కొడుతున్నప్పటికీ ఎక్కడికక్కడ
గొడవలు జరుగుతున్నాయి. చివరకు ఈవీఎంలను కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఏజెంట్లను అసలు కూర్చొనివ్వడం లేదు. కొంతమందిని పోలింగ్ బూతుల నుంచి బయటికి లాగి దాడులు చేస్తున్నారు. కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నటువంటి సంఘటన ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉదయం నుంచి కూడా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట మండలం దవలాయపల్లిలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. కనీసం అక్కడ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కనీసం 5-6 మంది పోలింగ్ సిబ్బంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. అక్కడి పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా వైసీపీ నేతలు పోలింగ్ బూతులకి చొరబడి ఈవీఎం ను ధ్వంసం చేసిన పరిస్థితి. అలాగే అదే నియోజకవర్గంలోని పుల్లంపేటలోని పాపన్న గారి పల్లెలో జనసేన ఏజెంట్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అతనికి గాయపరిచి వదిలేసిన పరిస్థితి. అక్కడ కనీసము ఆ నియోజకవర్గంలోని పుల్లంపేట మండల పరిధిలో జనసేన టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు బూత్ లో కూర్చోవడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే గొడవ జరిగిందో అక్కడ ఇమీడియట్ గా పోలీసులు రంగప్రవేశం చేసి ఎంతో కొంత చర్యలు తీసుకుంటే కొంత మనోధైర్యం కలుగుతుంది. కానీ ఎక్కడా కూడా పోలీసులు సకాలంలో స్పందిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇక రాజంపేటలో టీడీపీకి చెందినటువంటి ఏజెంట్ పైన దాడి చేసి తల పగలగొట్టారు. అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక కడప జిల్లా విషయానికి వస్తే మైదుకూరు నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. మైదుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామరెడ్డి తన సొంత ఊరైనటువంటి చాపాల మండలం నక్కల దిన్నెలో ఊరందరినీ కూడా తీసుకొని పోలింగ్ స్టేషన్ దగ్గరకు ఒక్కసారి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతం నుంచి కూడా అది ఒక సమస్యాత్మక పోలింగ్ కేంద్రం అయినప్పటికీ పోలీసులు దాంట్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. ఊరందరూ ఎమ్మెల్యే పార్టీతో పాటు అక్కడికి వెళ్లి టీడీపీ తరఫున ఏజెంట్ గా కూర్చున్నటువంటి వ్యక్తిని బయటికి లాగి అతని పైన దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే చిన్న గులవలూరులో ఉగ్ర నరసింహ అనే ఏజెంట్ పైన టీడీపీ ఏజెంట్ పైన కూడా వైసీపీ నేతలు దాడి చేశారు. ఎక్కడ చూసినా కూడా ఏజెంట్ల పైన దాడి చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ పోలింగ్ బూతుల్లో ఎంతో కొంత రిగ్గింగ్ కో మాల్ ప్రాక్టీస్ కో పాల్పడాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారు. అయితే చాపాడు మండలంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు కొంత చర్యలు తీసుకున్నారు. అక్కడికి వచ్చి దాడికి కారణమైనటువంటి ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరుల పైన కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే అక్కడైతే పరిస్థితులు కొంత సర్దుమణిగినప్పటికీ మండల వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే తప్ప ఈ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే వాతావరణం అయితే కనిపించట్లేదు. నిజానికి ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టువి కాదు. చాలా చోట్ల ఇలాగే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఏజెంట్ల వరకు వెళ్తున్నారు. ఏజెంట్ల పైన దాడి చేస్తున్నారంటే మాత్రం శాంతి భద్రతల విషయం కానీ పోలీసు భద్రత వ్యవహారం కానీ అవుట్ ఆఫ్ స్టేజ్ లో ఉందని చెప్పవచ్చు. చేయి దాటిపోయిన పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. విజయ్ సుదర్శన్, కాకపోతే ఒక 2 రోజుల ముందు కడప ఎస్పీ ఎవరైతే సిద్ధార్థ్ కౌశల్ ఉన్నారో ఆయన చాలా మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఏ ఒక్కరు పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఎటువంటి గొడవ చేసినా కానీ లేకపోతే ఈవీఎంలను ధ్వంసం చేసినా కానీ ఏజెంట్ల జోలికి వెళ్ళినా కానీ నేను ఏమాత్రం వదిలిపెట్టను, ఇంకా పచ్చిగా చెప్పాలంటే పరిగెత్తించి కొడతాను అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయ్యాయి. ఈసారి కడపలో ఖచ్చితంగా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుందని అందరూ భావించారు. కాకపోతే అందుకు భిన్నంగా అనేక చోట్ల అనేక పోలింగ్ కేంద్రాల్లో మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఒక చోట అయితే ఏకంగా ఈవీఎంనే ధ్వంసం చేసినటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అంటే ఏంటి, పోలీసుల వైఫల్యం అనుకోవాలా లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ వేడి వల్ల ఇలా జరుగుతుంది అనుకోవాలా? పోటాపోటీగా 2 ప్రధాన పార్టీల మధ్య నెక్కు ఉండడం కారణంగానే ఆయా నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక కారణం అయితే మీరు చెప్పినట్టు పోలీసులు మాటల్లో చెప్పింది వేరు, ఈ రోజు చేతల్లో చూపిస్తున్నది వేరు. నిజానికి వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆ విధంగానే చాలా కామెంట్ చేశారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఎవరు 100 మీటర్లు దాటి లోపలికి వచ్చినా కూడా కఠిన చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ఏజెంట్ల దోలికి వచ్చినా గానీ ఈవీఎంలను ధ్వంసం చేయాలని మమ్మల్ని ముట్టుకున్నట్టే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టుకుంటూ తీసుకెళ్తాము, అంతేకాకుండా వాళ్ళను కేసులు పెట్టి తర్వాత వేధించి వెంటాడుతాము అంటూ కూడా ఆయన స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో అలాంటి ఎఫెక్టివ్నెస్ మాత్రం పోలీసుల నుంచి ఎక్కడ కనిపించడం లేదు. పోలింగ్ బూత్లేకి వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి ఒక పార్టీ ఏజెంట్ ను బయటికి లాగి సిట్టింగ్ ఎమ్మెల్యే సమక్షంలోనే దాడి చేస్తున్నారు అంటే ఆ పోలింగ్ బూత్ కంట్రోల్లో ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళ పైన ఉన్నటువంటి
క్విక్ రెస్పాన్స్ టీం ఏం చేస్తూ ఉంది, అసలు 100 మందితో గ్రామస్తులతో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పోలింగ్ బూత్ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది, ముందుగానే వాళ్ళని ఎందుకు నివారించలేదు అనేది అనేక ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతూ ఉన్నాయి. మొత్తానికి సంఘటన జరిగి అవతల ఏజెంట్ను గాయపరిచిన తర్వాత కొద్దిసేపటికి అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను సర్దుమణిగేలా చేసి మేము కేసు నమోదు చేస్తున్నాము, దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ అసలు ఈ దాడికి ఎక్కడ భద్రతా వైఫల్యం ఉంది అనే విషయాలపైన అయితే ఇప్పుడు పోలీసులు ఖచ్చితంగా సంజాయిషి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అంశానికి సంబంధించి అయితే అది అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి సంఘటన. అన్నమయ్య జిల్లాకు వేరే ఎస్పీ వస్తారు, అక్కడ కూడా పోలీసు వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విజయ్, సుదర్శన్, అంటే మీరు అన్నట్లుగా ఏదైతే ఒక 100 మంది గ్రామస్తుల్ని అక్కడ పెట్టుకుని కూర్చున్నారంటే ఏ విధంగా చూడాలంటే వాస్తవానికి పోలింగ్ కేంద్రాలను సందర్శించినా కానీ ఒకవేళ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయితే కేవలం గన్మెన్లతో వెళ్ళాలి, లేకపోతే ఒకరిద్దరు మాత్రమే వెళ్ళి సందర్శించాల్సి ఉంటుంది. కాకపోతే మీరు చెప్తున్నట్లుగా ఒక 100 మందిని అక్కడ సమీకరించి అక్కడ ఇటువంటివన్నీ చేస్తున్నారంటే ఎలా చూడాలంటే పోలీసుల వైఫల్యంగానే భావించాలా, లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులకు అందుకు అనుగుణంగా అలా దారి తీసాయా? అసలు మొత్తంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరైతే దాడులు నిర్వహించారని చెప్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన అయితే కాదు విజయ్, ఎందుకంటే చాపాడు మండలంలో నక్కలదిన్న గ్రామం, అది ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామరెడ్డి యొక్క అత్తగారి ఊరు, తన చిన్న కొడుకు కూడా అత్తగారి ఊరు, అది సొంత ఊరు వాళ్ళకు. ఇది 2009 నుంచి కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రమే. 2009లో ఇక్కడ ఇదే పోలింగ్ బూత్ లో గొడవలు జరిగాయి. అప్పుడు కూడా టీడీపీ అంటే ఆపోజిట్ పార్టీ ఏజెంట్లను అక్కడ వాళ్ళపైన దాడి చేసిన పరిస్థితి. ఎక్కడా కూడా ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఏజెంట్లు అక్కడ కూర్చోలేని పరిస్థితి, ఎవరిని కూడా అక్కడ ఉండని. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా 100% రిగ్గింగ్ బూత్ ఇది. అలాంటి బూత్ లో ఈసారి టీడీపీ చాలా కొంత పకడ్బందీగా ప్లాన్ చేసి అక్కడ ఏజెంట్లు కూర్చోబెట్టడమే కాదు, మండలంలో కూడా 2 పార్టీలకు నెక్ అండ్ నెక్ అక్కడ ఉంది. హోరాహోరీ పోరు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఓటు ఇంపార్టెంట్ అని భావిస్తూ ఉన్నారు. ఎక్కడ తమకు ఓట్లు తగ్గిపోతాయో అన్న ఉద్దేశంతోనే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఊరిలోకి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మీరు అన్నట్టు పోలింగ్ స్టేషన్ కి వెళ్లి పోలింగ్ సరళిని ఆయన పరిశీలించవచ్చు, అందరితో వెనుదిరగవచ్చు. అయితే ఆయన ఊరిలోకి ఎంటర్ అయిన వెంటనే గ్రామస్తులందరినీ తీసుకెళ్లి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లడంతోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. అరే ఎమ్మెల్యేనే మన వెంట ఉన్నాడు కదా అన్న ఉద్దేశంతో ఆయన వెంట ఉన్నటువంటి అనుచరులు ఏకంగా పోలింగ్ బూత్ లోకి చొరబడి ఏజెంట్లు బయటికి లాగి దాడి చేసిన సంఘటన. ఖచ్చితంగా ఇందులో 100% పోలీసుల వైఫల్యం ఉంది. మనకు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారము ఎన్నికల అధికారులు కూడా దీనిపైన ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి సంజాయిస్తారు. దీనిపైన పోలీసుల పైన కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారుల పైన కూడా చర్యలు ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ్, రైట్. సురేంద్ర, పోతే ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? ఎక్కడికక్కడ అంటే ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్లలో బారులు తీరినట్లుగా కనిపిస్తోంది. కడప జిల్లాని చూసుకుంటే కడప జిల్లాలో కూడా ఓటింగ్ శాతం కొంత మెరుగ్గానే కనిపిస్తోంది. అసలు మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది సుదర్శన్ రెడ్డి? ఎగ్జాక్ట్లీ 9 గంటలకు పోలింగ్ ప్రక్రియను అధికారులు అధికారులు అధికారికంగా అనౌన్స్ చేశారు. 12% పోలింగ్ కడప జిల్లా వ్యాప్తంగా కూడా నమోదైంది. జమ్మలమడుగులో అత్యధికంగా 16% పోలింగ్ నమోదైంది. నిజానికి ఓటర్లందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అధికారులు కల్పించినటువంటి అవేర్నెస్ కావచ్చు, పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు వినియోగించుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. 7 గంటలకు ఉదయం పోలింగ్ స్టార్ట్ అవుతుంది అంటే 6 గంటల నుంచే వాళ్ళు క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి. చాలా చోట్ల 6 గంటలకే వచ్చి వందలాది మంది క్యూ లైన్ లో వేచి ఉన్నప్పటికీ 7 గంటలకు కూడా ఎగ్జాక్ట్లీ ఈవీఎంలు పనిచేయలేదు. కొన్ని చోట్ల మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. అంటే సరాసరి 7, 10, 7:30కు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అప్పటికే వందలాది మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద వచ్చి క్యూ లైన్ లో వేచి ఉన్నారు తమ ఓటుకు వినియోగించుకోవడానికి. ఆ పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఫస్ట్ 2 అవర్స్ లోనే 12% సరాసరి పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందంటే ఓటర్లు చాలా ఆసక్తిగా ఉన్నారు ఓట్లను వినియోగించుకోవడం. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత భయాందోళనకు
గురవుతున్నారు. తాము ఓట్లు వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటి పోలింగ్ బూత్ లో ఏదైనా గొడవలు జరిగితే తాము ఇబ్బంది పడతామన్న ఒక భయాందోళన అయితే ఓటర్లో కూడా ఉంది. సరే, జరిగినవి ఇప్పటి నుంచైనా పోలీసులు ఖచ్చితంగా వీటన్నిటిపైన చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు అన్న ఒక భరోసా ఓటర్లకు కలిగితే తప్ప ఇప్పటి నుంచి ఓటర్లు వచ్చి ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. పోలింగ్ సరళిని చూస్తే మాత్రం చాలా సంతృప్తికరంగానే సాగుతుందని చెప్పొచ్చు విజయ్. ఎస్ సుదర్శన్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా అటు పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ అధికారులు కావచ్చు, ప్రజలకు ఒక ఖచ్చితమైన భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా సజావుగా వచ్చి ఓట్లు వేసి వెళ్ళొచ్చనే ఒక భరోసా ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటుగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. కడప జిల్లాకు సంబంధించి ఈవీఎంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే సాఫీగానే సాగుతోందా సుదర్శన్? ఈవీఎంల సమస్య ఉంది. 10-15 పోలింగ్ బూతుల్లో మార్నింగ్ ఈవీఎంలు సమస్య ఎదురైంది. అయితే ఉదయం 5:30 నుంచే వాళ్ళు వాటిని మాక్ పోలింగ్ కోసం అని ఓపెన్ చేశారు, వాటిని ఆన్ చేశారు. ఆన్ చేసిన ప్రయత్నంలో కొన్ని ఈవీఎంలు మొరాయించాయి. అయితే 7 గంటల లోపల వాటిని సరిదిద్ది వాటికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ మరో కొత్త ఈవీఎంలు తెచ్చి పెట్టాల్సిన చోట కొన్ని చోట్ల అరేంజ్ చేశారు ఆల్టర్నేటివ్. అక్కడ సాఫీగానే 7 గంటలకు స్టార్ట్ అయింది. అయితే కొన్ని చోట్ల వాటినే రెడీ చేసే ప్రయత్నంలో కొంత ఆలస్యమైంది. మొత్తానికి ఒక 10-15 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించినప్పటికీ ప్రస్తుతానికైతే కూడా అన్ని సెటరేట్ అయ్యాయి. ఆయా పోలింగ్ బూతుల్లో కొంత పోలింగ్ మందకొడిగా సాగుతున్నప్పటికీ అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రక్రియ అయితే యథావిధిగా కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.